నిన్న ఈవినింగ్ మా ఏరియాలో వినాయకుడిని నిమజ్జనాన్ని తీసుకుని వెళ్తున్నారు. అది కూడా 1కి 2 బొమ్మలు. మరి కీర్తి కూడా చూస్తది కదా అని చెప్పి రమ్మని చెప్పాను. ఇంకా నేను చెప్పాక తను రాకుండా ఉంటదా, ఇంకా తను కూడా వచ్చింది. నేను మొన్న పెట్టిన వీడియోలో చెప్పాను కదా, సెప్టెంబర్ 6న మా ఏరియాలో బొమ్మను తీసుకెళ్లేటప్పుడు మామూలుగా ఉండదు, రచ్చ రచ్చ అని చెప్పి. కానీ నేను చెప్పిన దానికి మించి ఉందంటే నమ్మండి. అక్కడ కొంతమంది గర్ల్స్ డాన్స్ వేస్తున్నారు కదా, అప్పుడు నాకు కూడా వేయాలనిపించింది. అయితే కీర్తిని రమ్మని చెప్తేనేమో అప్పుడు రాలేదు. ఇంకా తర్వాత చెప్తుంది, అరే మనం కూడా వెళ్ళి వేసుంటే బాగుండేదని చెప్పి. లాస్ట్ ఇయర్ కేరళ వాళ్ళని పెట్టి అర్పించారనుకుంటే ఇయర్ గారడీ వాళ్ళని పెట్టి అద్దరు కొట్టారు. అట్లుంటది మరి పెద్దగా కానీ యూత్ అంటే. అయితే వాళ్ళు నాన్ స్టాప్ గా డాన్స్ వేస్తూనే ఉన్నారు. అక్కడ మా మున్నాగాడు డాన్స్ వేసేది చూస్తుంటే కొంచెం ఫన్నీగా అనిపించింది. అయితే మా రిషి గాడు కూడా వేస్తున్నాడేమో అని చెప్పి చూస్తే అసలు ఆ జనాల్లో వాడు ఎక్కడున్నాడో కూడా కనిపించలేదు. ఏంటో ఇయర్ పండుగలన్నీ కూడా చాలా ఫాస్ట్ గా అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి కదా. అసలు వినాయక చవితి రోజు కన్నా కూడా ఆ తర్వాత 11 days వరకు రోజుకో బొమ్మ వెళ్తుంటే భలే సరదాగా ఉంటది, అలాగే కొంచెం బాధగా కూడా ఉంటది. ఇక బొమ్మ సెంటర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చేసిన డాన్స్ నేను ఎప్పుడు మూవీస్ లో చూడటం తప్ప ఇదే ఫస్ట్ టైం లైవ్ లో చూడటం. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు అన్నట్టు, దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.